Yes, sir. ఓకే నాన్న, ఫైనల్ అకౌంట్స్. ఈ రోజు Sir? నాన్న చెప్పినా. మీరు పెట్టిన పీడిఎఫ్ లో చాప్టర్ 12 పేరు కూడా ఫైనల్ అకౌంట్స్ ఉంది సార్. 13 పేరు కూడా ఫైనల్ అకౌంట్స్ ఉంది సార్. అవును, అది దాని కంటిన్యూషన్ అంతే, 13th చాప్టర్. ఓకే. ఓకేనా నాన్న? మీనింగ్ ఎవ్రీ ట్రేడర్ వాంట్స్ టు నో ద రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్. చదువుతున్నారా? Yes, sir. నా థియరీ రీడింగ్ తెలుసు Yes, కదా, sir. ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. రెడీగా ఉన్నారు కదా? Every trader wants to know the result of the business at the end of a particular period, which is generally 1 year, and also the financial position on a particular date. For this purpose, the trader prepares various statements which are called as financial statements. అర్థమైందా? అర్థమైంది సార్. Yes, sir. జశ్వంత్, ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఏమర్థమైంది చెప్పు. సార్ ప్రతి ట్రేడర్ అంటే ప్రొపరేటర్ తన బిజినెస్ యొక్క రిజల్ట్ ఏంటి అని ఎండ్ ఆఫ్ పీరియడ్ తెలుసుకోవడానికి చేసేది ఫైనల్ అకౌంట్స్ సార్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎస్ సార్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వెళ్తున్నాను. Financial statements are the statements that are prepared at the end of an accounting period. These consists of trading account, profit and loss account, and balance sheet. ఓకే ఎస్ సార్. నాన్న, ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ అని పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నాం సార్. పక్కన కింద ఒక చిన్న ఫైనల్ అకౌంట్స్ అని పెట్టుకుని ఇందులో ట్రేడింగ్ అకౌంట్ అని, ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని, బ్యాలెన్స్ షీట్ అని రాయండి. రాసుకున్నారా? ఎస్ సార్. ఒకసారి 3 టైప్స్ ని డివైడ్ అవుతాయా సార్? దేవకుమార్, సెకండ్ పారా చదువు. డివైడ్ అయితే సార్ అయ్యి సెకండ్ సార్ పారా ఒకసారి చదువు. సార్ ఉంచండి సార్. ఓకే సార్. ఫైనల్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ టు ascertain the profit or loss of the business and also to know the financial అది కాదు నాన్న, అది కాదు. ఇది Financial statements are the statements that are prepared at the end of an accounting period. These consist of trading account, profit and loss account, and balance sheet. ఓకేనా? ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ వెళ్ళొచ్చా? ఎస్ సార్. Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. ఎస్ సార్. దేవకుమార్ చదువు. Yes, sir. Final accounts are prepared to ascertain the profit or loss of the business and also to know the financial position at the end of a specified period. అంటే ఏంటి? ఫైనల్ అకౌంట్స్ ప్రాఫిట్, బిజినెస్ ప్రాఫిట్ లో ఉందో లాస్ లో ఉందో తెలుసుకోవడానికి తయారు చేస్తాం సార్. ఇంకా ఒక స్పెసిఫైడ్ పీరియడ్ ఉంది కదా సార్, 1 year ఫైనాన్షియల్ ఇయర్. ఆ చివరిలో మన పొజిషన్ ఫైనాన్షియల్ గా ఎలా ఉందని చూసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదువు. ఫైనల్ అకౌంట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ascertain the profit or loss of the business. నెక్స్ట్ చదువు. చెప్పనా సార్? చదువు. సెకండ్ కూడా చదవండి సార్. బ్యాలెన్స్ షీట్ రివీల్స్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. చెయ్యి. ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్స్ అవి బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అని చెప్తాయి సార్. బ్యాలెన్స్ షీట్ అయితే బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ని చెప్తాయి. అంతే. ఓకేనా నాన్న? రాసుకోండి. Yes. ఇదిగో ఆబ్జెక్టివ్స్ అని హెడ్డింగ్ పెట్టి ఈ 2 పాయింట్స్ రాసుకోండి. కంప్లీట్ గా రాయాలి సార్. కంప్లీట్ గా రాయండి. జూమ్ చేయనా? కనబడుతుంది కదా? Yes, sir. రాస్తారు కదా? నెక్స్ట్ సార్ ఒకసారి
రాసినాం సార్ ఒక్కసారి. నానా ఈ రోజు మన క్లాస్ లో ఎంపీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్స్ రైజ్ చేయండి ఎవరైనా ఉంటే. ఎవరు లేరు సార్. ఓకే ఓకే. ఫౌండేషన్ వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవరు? ఫౌండేషన్ బాయ్ ఎవరు హ్యాండ్ రైజ్ చేద్దాం చేశారు? సరే అయితే ఓకే. అయితే నెక్స్ట్ కి వెళ్తున్నా. నెక్స్ట్ పేజ్. అందరం మిస్ చేస్తారు ఉన్న వాళ్ళు. ఓకే ఓకే. బాబు అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. అడ్వాంటేజెస్ హెడ్డింగ్ పెట్టండి. అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ అని పెట్టి సపరేట్ గా మళ్ళీ అడ్వాంటేజెస్ అని పెట్టాలి సార్. సార్ మీ వీడియో స్ట్రక్ అయిపోయింది సార్. సార్ మీ వీడియో స్టక్ అయిపోయింది సార్. సార్ సార్ వీడియో మీ వాయిస్ సార్ వీడియో రావట్లేదు సార్. సార్లే గౌతమ్ రికార్డింగ్ స్టాప్ చేయి. గౌతమ్ ఆఫ్ రికార్డింగ్. గౌతమ్ స్టాప్ ది రికార్డింగ్ బ్రో. Leave it. He's not responding.